హలో ఫుడీస్, మనం రెగ్యులర్గా బేకరీలో కేక్స్ కొంటూనే ఉంటాం. అదే మైదా లేకుండా, ఓవెన్ లేకుండా మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆలోచించండి. ఇవాళ నేను మీకు ఆటా కేక్ చూపిస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఎప్పుడైనా ఇలా బబుల్స్ వచ్చేదాకా ఎగ్స్ని బీట్ చేస్తూనే ఉండండి. ఎగ్స్ బీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 1 కప్ ఆటా, అలాగే 1/2 కప్ షుగర్, దానికన్నా కొంచెం తక్కువ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ బాగా మనం జల్లెడ పట్టేసుకుందాము. ఆ తర్వాత బాగా కలుపుకుందామండి. పాలు మధ్యలో బ్యాచెస్గా పోసుకుందాం. కొంచెం కొంచెం బాగా కాచి చల్లార్చిన పాలు ఇవి. బ్యాచెస్గా పోసుకొని బాగా బ్యాటర్ కలిపేసుకుందామండి. వీటికన్నా ఒక కేక్కి ముఖ్యం ఎగ్ బీట్ చేయడమే. ఎందుకంటే ఎగ్ ఎంత బీట్ చేస్తే మన కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి కేక్ చేయడము ఇంట్లో. ఇది తెలియక మనం బయట కొంటూ ఉంటాం. వాళ్ళు మెయిన్లీ ఏంటంటే ఆరోగ్యం కదండి మనకు ముఖ్యం. మైదా వాడిన కేక్స్ అనేవి అస్సలు మంచిది కాదు పిల్లలకి. ఇలా రిబ్బన్స్గా రావాలి కేక్ బ్యాటర్. సో దీన్ని మౌల్స్లో పోసేసుకొని నేను ప్రీ హీట్ చేసిన కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. అడుగును కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ప్యాన్కి అడుగును ఉప్పు వేసుకొని ఇలా పెట్టేసుకున్నాను కేక్. ఒక 20 మినిట్స్కి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మైదా కేక్ లాగే వచ్చింది మనకు ఆల్మోస్ట్. ఇంకా మిగిలిన బ్యాటర్ని ఇలా కప్ కేక్స్ చేసేస్తున్నానండి. మీరు కూడా ఇట్లా బ్యాటర్స్ ఒకేసారి మనకు ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు, లేదంటే సమ్ ప్లమ్ కేక్లా చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన టేస్ట్ మీ పిల్లలకి ఎలా అయితే నచ్చుతుందో అలా చేయండి. చాలా రకాల అనారోగ్యాలకి మైదా, ఓవెన్ కారణం అండి. సో వీలైనంత వరకు మీ ఇంట్లో మైదాని, ఓవెన్ని బాగా తగ్గించేసుకోండి. నేనైతే తగ్గించేసాను కంప్లీట్గా. మనం ఈ కేక్ని చూసారా, కింద బేకింగ్ పేపర్ అస్సలు మాడలేదు. కేక్ని కట్ చేసేసుకొని మనకి ఇష్టమైన సిరప్తో, లైక్ చాక్లెట్ సిరప్ ఏదైతే పిల్లల కోసం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మన కప్ కేక్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయాయి. చూడండి, చాలా ఫ్లఫీగా, చాలా నీట్గా వచ్చాయి. మనకు బేకరీలో కేక్స్ లాగే ఉంటుందండి టేస్ట్. చూడండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్కి మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్. థ్యాంక్ యూ.